నమస్తే, సోషల్ పోస్ట్కు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే ఢిల్లీలో ఏఐ స్టార్టప్లో తెలంగాణ సాధించింది ఏంటి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి సాధించిన అంశం ఏంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం ఇది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎవరు ముందంజలో ఉంటే రేపు వాళ్ళదే ఇక్కడ కీలకంగా మారబోయే, అభివృద్ధిలో అత్యంత కీలకంగా మారబోయే అంశము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ని పెట్టి భారతదేశము దాదాపుగా 100 దేశాల వాళ్ళు ఇందులో పాల్గొన్నారు. ఇందులో ప్రసంగం చేసింది ఎవరు? రేవంత్ రెడ్డి. మరి ఈ ప్రసంగం చేసిన రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం సాధించింది ఏంటి? ఈ ఏఐ సమ్మిట్లో పాల్గొని ఎన్ని ఒప్పందాలు చేసుకున్నారు? ఏఐ సమ్మిట్లో పాల్గొన్న రేవంత్ రెడ్డికి ఏఐ సమ్మిట్ ఉపయోగపడ్డదా లేకపోతే తిరగబడ్డదా అని అంటే ఇప్పుడు తిరగబడిందనే చెప్పొచ్చు. తెలంగాణకు ఉపయోగపడ్డది లేదు, రేవంత్ రెడ్డికి ఉపయోగపడ్డది లేదు, రేవంత్ రెడ్డికి తిరగబడింది. అసలు ఏఐ సమ్మిట్లో ఈయన చేసిన వ్యవహారం ఏంది అనేది ఒకసారి చూస్తే మనం స్పష్టంగా చూడొచ్చు. ఈ రెండు ఒకదానికొకటి ఎలా ఉన్నాయి. నిన్న తెలంగాణలో ఏఐ స్టార్టప్ విలేజ్, ఏఐ వార్ రూమ్ పెడదాము, ఏఐకి ఒక మంత్రిత్వ శాఖ ఉండాలి అని అనేక ప్రతిపాదనలు చేశాడు. ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈయన కంటే ఎక్కువ అనుభవము, టెక్నాలజీలో ఎక్కువ ఎక్స్పోజరు, టెక్నాలజీని ఎక్కువ వాడుకునే చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి ఏం చేశారు అని అంటే 7 ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఏఐ సమ్మిట్లో ఆయన అడావుడి తక్కువ, ఒప్పందాలు ఎక్కువ. ఇక్కడ ఎవరిది అడావుడి ఎక్కువ, ఒప్పందాలు తక్కువ కాదు, 0. ఒక్క ఒప్పందం కూడా చేసుకోలేదు ఏఐ సమ్మిట్కి వెళ్ళి. తెలంగాణకు ఏంది పెట్టుబడులు తీసుకొస్తున్నాను, తెలంగాణకు కంపెనీలు తీసుకొస్తున్నాను, తెలంగాణను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతున్నాను, తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ తోటి పోటీ కాదు, పక్కనున్న బెంగళూరు తోటి కాదు, మహారాష్ట్రతో కాదు, మా పోటీ అంతా అంతర్జాతీయ పట్టణాలతోటి అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి నిన్న ఏం చేశారు ఏఐ సమ్మిట్లో అంటే ఆయన పోయి అక్కడ ఒక పెద్ద ప్రసంగం ఇచ్చారు, 0 ఒప్పందాలు చేసుకున్నారు. అదే పద్ధతిలో అక్కడికి వెళ్ళి టెక్ నైపుణ్యాలు ఉన్న 7 సంస్థలతో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో 2026లో భాగంగా అక్కడ ఏపీ దిగ్గజ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు వేర్వేరుగా సమావేశమయ్యారు. అడోబ్ CEO శాంతనారాయణ, ఆటోడెస్క్ ఏఐ హెడ్ మైక్ హాలే, ఇట్లా 7 సంస్థలతోటి 7 ఒప్పందాలను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన 7 ఒప్పందాలను నిన్న కుదుర్చుకున్నారు. అవి ఆంధ్రప్రదేశ్లో రావడానికి, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి, ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ వ్యాలీని కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క టెక్నాలజీని ముందరికి తీసుకురావడానికి వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు. ఎవరు? చంద్రబాబు నాయుడు. అంటే ఏఐ సమ్మిట్ని ఎవరు బాగా వాడుకున్నారు? చంద్రబాబు నాయుడు వాడుకున్నారు. ఇక రెండో అంశము ఏఐ సమ్మిట్లో ఏం జరిగింది అని అంటే మనం ఇక్కడ చూడొచ్చు. ఏఐ సమ్మిట్లో రాహుల్ వర్సెస్ రేవంత్ అనే చర్చ మొదలైంది. ఎందుకు? అసలు కేంద్ర ప్రభుత్వ విధానాలను పొద్దున లేస్తే విమర్శిస్తున్నది రాహుల్ గాంధీ. ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించడము, మోడీ విధానాలను విమర్శించడం, అదేవిధంగా కూటమి ప్రభుత్వము రాహుల్ యొక్క సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలన్నంత వరకు వెళ్ళడం, వీళ్ళ మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయికి వెళ్ళింది. అలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ సమ్మిట్లో పాల్గొని మోడీ విధానాలను ఆయన పొగడము, మోడీ నాయకత్వంలో అద్భుతంగా దేశము ముందుకు పోతుందని కీర్తించడము, ప్రశంసించడము, మీ విధానంలో ఒక మంత్రిత్వ శాఖ ఉండాలి అని, అదే తెలంగాణలో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన వార్ రూమ్ని ఏర్పాటు చేయాలి అని మోడీకి అనుకూలంగా మాట్లాడడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక కొత్త వ్యతిరేకతను తీసుకొని వస్తున్నది. ముఖ్యంగా రేవంత్ యొక్క ప్రధానమైన ఆయుధము, బలము ఏంది అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న యూత్. నిన్న ఏం చేస్తున్నారు? ఈ యూత్ కాంగ్రెస్ నేతలందరూ అధికార బీజేపీ నేతల మీద తీవ్ర ప్రతి విమర్శలు చేస్తూనే మరోవైపు రేవంత్ రెడ్డికి తలంటుతున్నారు. జాతీయ కాంగ్రెస్ విధానం ఏంటి, కాంగ్రెస్ పార్టీ సీఎంగా రేవంత్ వేదిక మీద ప్రసంగించింది ఏంటి అని వారు మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి మీద తమ అధినేత రాహుల్ గాంధీ కంటే పక్కన ఉన్న చంద్రబాబు ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నదంటూ పేరు చెప్పడానికి ఇష్టపడిన యూత్ కాంగ్రెస్ నేత ఒకరు మీడియాతో అన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పరువు తీశారని మండిపడుతున్నారు. సో రేవంత్ అక్కడికి వెళ్ళి రాహుల్ గాంధీని కలిసి వచ్చారు, ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇచ్చారు, ఇక్కడికి వెళ్ళి మోడీని పొగిడారు. ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డిది కాంగ్రెస్ విధానమా, మోడీ విధానమా అన్న చర్చ ఇప్పుడు యూత్లో మొదలైంది. క్రమంగా యూత్ కాంగ్రెస్ నాయకులు కూడా రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేయడము ఈరోజు మొదలు కావడం అనేది కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి ఏఐ సమ్మిట్ ఉపయోగపడ్డదా లేకపోతే తిరగబడిందా అనేది చూస్తే మనకు స్పష్టంగా తిరగబడ్డది అని చూడొచ్చు. సో ఏఐ సమ్మిట్లో తెలంగాణ సాధించింది శూన్యము. రేవంత్ రెడ్డి ఆయన వ్యక్తిగతంగా సాధించుకుంది ఏంటంటే బీజేపీ యొక్క
వాళ్ళ అభిమానాన్ని చూరగొనడము, బీజేపీ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి మాకు వ్యతిరేకం కాదనే అభిప్రాయాన్ని కలిగించేలా వ్యవహరించడం తప్ప కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ నేతల ఆగ్రహానికి గురి కావడము ఆయనకు ప్రస్తుతానికి మాత్రం భవిష్యత్తులో ఆయన ఒకవేళ కాంగ్రెస్ పార్టీని వద్దనుకుంటే అది ఉపయోగపడుతుందేమో తప్ప ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ నేతల ఆగ్రహానికి గురి కావడం మాత్రము రేవంత్ రెడ్డికి నష్టం కలిగించేదే. ఇటు ఏఎస్ఎం ఇటు తెలంగాణకు నష్టం చేకూర్చింది, అటు రేవంత్ రెడ్డికి నష్టం చేకూర్చడం తప్ప ఏమిటికి ఉపయోగపడలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.